సార్ సభకు వస్తారా రారా? అటు బీఆర్ఎస్ లో ఇటు కాంగ్రెస్ లో ఇదే చర్చ. గులాబీ దళపతి మాత్రం సభకు వస్తా, అధికార పార్టీకి ఇచ్చి పడేస్తానంటున్నారట. కార్ పార్టీ లీడర్ మాత్రం కన్ఫ్యూజన్ లో ఉన్నారట. సార్ సభకు వస్తే అధికార పార్టీ నేతలు ఆయనను పర్సనల్ గా అటాక్ చేస్తారేమో, దళపతిని తక్కువ చేసి మాట్లాడతారేమోనని మదన పడుతున్నారట. కేసీఆర్ మాత్రం ఎట్లయితే గట్లాయే, ఈసారి మునుపటి లెక్కుండదు, దేనికైనా రెడీ, తగ్గేదేలే అంటున్నారట. అధికార పక్షం దాడిని గులాబీ బాస్ ఎలా ఎదుర్కోబోతున్నారు? కేసీఆర్ దగ్గరున్న అసెంబ్లీ అస్త్రమేంటి? అసెంబ్లీకి కేసీఆర్ అస్త్రశస్త్రాలతో సమరానికి సై. కేసీఆర్ సభకు వస్తే అధికార పక్షం నుంచి అటాక్ తప్పదా? కేసీఆర్ అసెంబ్లీకి హాజరుపై బీఆర్ఎస్ నేతల ఆందోళన. సార్ను అవమానించేందుకు సభకు రమ్మంటున్నారని డౌట్. అధికార పక్షం దాడిని గులాబీ బాస్ ఎలా ఎదుర్కోబోతున్నారు? అది బహిరంగ సభైనా, మీడియా సమావేశమైనా, చిట్ చాట్ అయినా, సందర్భం ఏదైనా మాజీ సీఎం కేసీఆర్ పేరు ఎత్తకుండా సీఎం రేవంత్ రెడ్డి ఉండలేరు. పోనీ కేసీఆర్ పేరు తీసుకుని వదిలేస్తారా అంటే ఎడాపెడా మాటల తూటాలు పేలుస్తారు. బహిరంగ సభలు, మీడియా సమావేశాల్లో కేసీఆర్ ను ఉద్దేశించి రేవంత్ మాట్లాడుతున్న మాటలకు ఇప్పటికే బీఆర్ఎస్ క్యాడర్ లీడర్లు, కేసీఆర్ అభిమానులు హట్ అవుతున్నారట. అలాంటిది కేసీఆర్ అసెంబ్లీకి వస్తే వివిధ అంశాలపై చర్చ సందర్భంగా కేసీఆర్ పై నోరు జారకుండా ఉంటారా? ఇదే ఇప్పుడు బీఆర్ఎస్ నేతలను ఆందోళనకు గురి చేస్తున్న అంశమట. కేసీఆర్ ను అవమానించేందుకే అసెంబ్లీకి రావాలని సవాల్ విసురుతున్నారని డౌట్ పడుతున్నారట బీఆర్ఎస్ లీడర్లు. బాస్ సభకు వెళితే మంచిదా, లేకపోతే ప్రెస్ మీట్లకే పరిమితమైతే బెటరా అనే డైలమాలో ఉన్నారట కారు పార్టీ ముఖ్య నేతలు. శుక్రవారం నుంచి సభ కంటిన్యూగా జరగనుంది. 2వ తేదీ నుంచి జరిగే సమావేశాలకు గులాబీ బాస్ హాజరవుతారన్న టాక్ వినిపిస్తోంది. దీంతో ఈసారి అసెంబ్లీ సెషన్ రసవత్తరంగా జరగనుందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ సభకు వచ్చి చర్చల్లో పాల్గొంటారన్న ప్రచారం సామాన్య జనంలో క్యూరియాసిటీని పెంచుతోంది. అయితే కేసీఆర్ అసెంబ్లీకి వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న దానిపై గులాబీ లీడర్లు ఆందోళన చెందుతున్నారట. కేసీఆర్ గౌరవానికి సభలో భంగం వాటిల్లే ఛాన్స్ ఉందని గులాబీ పార్టీ ముఖ్య నేతలు ఆవేదన చెందుతున్నట్లు తెలంగాణ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కారు పార్టీ లీడర్ల ఆందోళనకు సీఎం రేవంత్ రెడ్డి మాట తీరే కారణమంటున్నారు. కేసీఆర్ పేరు వింటేనే సీఎం రేవంత్ రెడ్డి ఒంటికాలిపై లేస్తున్నారు. కేసీఆర్ పేరును ప్రస్తావించి మరీ విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు సీఎం. అంశం ఏదైనా కేసీఆర్ పేరును ప్రస్తావించి తీవ్ర స్థాయిలో మండిపడుతూ వస్తున్నారు రేవంత్. అయితే సీఎం అడ్డు అదుపు లేకుండా కేసీఆర్ ను విమర్శిస్తే ఆయన గౌరవానికి భంగం కలిగే అవకాశం ఉందని బీఆర్ఎస్ నేతలు కంగారు పడుతున్నారట. రేవంత్ కు కౌంటర్ ఇచ్చేందుకు మైక్ కట్ చేయకుండా కేసీఆర్ కు మాట్లాడే అవకాశం ఇస్తారా లేరా అన్న డౌట్ కూడా వ్యక్తం చేస్తున్నారు గులాబీ పార్టీ నేతలు. కేసీఆర్ ను అవమానించేందుకే అసెంబ్లీకి రావాలని పదే పదే సవాల్ విసురుతున్నారని, అందుకే బాస్ సభకు వెళితే బాగుంటుందా, వెళ్లకపోవడమే మంచిదా అన్న ఊగిసలాటలో ఉన్నారట కారు పార్టీ లీడర్లు. అయితే కేసీఆర్ సభకు హాజరుపై పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు. నందినగర్ నివాసం నుంచి సార్ ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. దీంతో సభకు వస్తారా రారా అన్నది డౌటే. కానీ సభకు హాజరైతే మాత్రం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవాలని డిసైడ్ అయ్యారట గులాబీ బాస్. తనను అవమానించేలా మాట్లాడినా, అధికార పక్ష నేతలు నోరు జారినా ఎక్కడా టెంప్ట్ కావద్దని బీఆర్ఎస్ లీడర్లకు ఇండైరెక్ట్ గా డైరెక్షన్స్ ఇచ్చారట. ఒకవేళ కాంగ్రెస్ నేతలు స్థాయి దిగజారి తన పరువుకు నష్టం కలిగించేలా బిహేవ్ చేస్తే ఏం చెయ్యాలో తనకు తెలుసు అన్నట్లుగా నేతలతో చెప్పుకొచ్చారట కేసీఆర్. సభకు రావాలంటూ సవాల్ విసిరి వ్యక్తిగత విమర్శలు చేశారని ఎక్స్పోజ్ చేసి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయాలనే వ్యూహం కూడా ఉందట. అందుకే ఈసారి పరీక్ష మనకు కాదు, అధికార పక్షానికే అంటున్నారట గులాబీ బాస్. వాళ్ళ ఓపిక, తీరిక మనం మాత్రం సబ్జెక్టుతోనే కొడతాం, పాయింట్ టు పాయింట్ మాట్లాడుతాం, ఎవరేంటో ప్రజలే డిసైడ్ చేస్తారు, డోంట్ వరీ అంటూ లీడర్లకు దిశానిర్దేశం చేశారట కేసీఆర్. సార్ సభకు వెళితే చర్చలు, వాగ్వాదాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.